నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా రామాయణం వర్తమాన సమాజం ప్రసంగ కార్యక్రమం. మహానందిలో శాస్త్రోక్తంగా నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు. మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్, వాహనాలు స్వాధీనం, రిమాండ్కు తరలింపు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసిన శానిటేషన్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలకు ఓటర్లు సహకరించి ఓటును మ్యాపింగ్ చేయించుకోవాలని కోరిన తహసీల్దార్ సత్యశ్రీనివాసులు. రాయలసీమ యూనివర్సిటీ ముట్టడికి విద్యార్థి సంఘాల హెచ్చరిక. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో నంది ప్రదోష వేడుకలు వైభవంగా జరిగాయి. నందీశ్వరుడు జన్మించిన ఈ పవిత్ర క్షేత్రంలో ఈరోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ త్రయోదశిని పురస్కరించుకొని ప్రదోష సమయంలో నందీశ్వరునికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముందుగా విఘ్నేశ్వర పూజ, ద్రవ్య పూజ, పీఠార్చన, పంచోపచార పూజలను భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. అనంతరం ప్రదోషకాల నందీశ్వరాభిషేకాన్ని కనుల పండువగా జరిపించారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్, అనంతపురం, గుంటూరు, నంద్యాల స్థానిక భక్తులతో అమెరికా నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు సైతం ఈ నంది ప్రదోష వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాలలో రామాయణం వర్తమాన సమాజం అనే అంశంపై ప్రత్యేక ప్రసంగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొని ప్రశంసలు అందుకున్న నంద్యాల జిల్లాకు చెందిన సాహితీవేత్తలను నందిరైతు సమైక్య కార్యాలయంలో శనివారం ఘనంగా సత్కరించారు. ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి రామాయణ ఔన్నత్యాన్ని స్మరించుకోవడంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నందిరైతు సమైక్య ముఖ్య సలహాదారులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సులో వాల్మీకి రామాయణము కుటుంబ విలువలు అనే అంశంపై ప్రతిభ చాటిన నంద్యాల సాహితీవేత్తలు అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, నీలకంఠమాచారి, మహబూబ్ బాషాలను నందిరైతు సమైక్య మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మలేషియా తెలుగు అసోసియేషన్ పంపిణీ ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామాయణం కేవలం ఒక ఇతిహాస గ్రంథం మాత్రమే కాదని మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే జీవన వేదమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు గద్వాల రామకృష్ణ, మహమ్మద్ రఫీ, డాక్టర్ కిషోర్ కుమార్లు రామాయణ విశేషాలపై అద్భుతమైన కవితలను వినిపించి ఆకట్టుకున్నారు. ఈ సదస్సులో విశ్రాంత శాస్త్రవేత్తలు కైలాసనాథరెడ్డి, మాధవస్వామి, నందిరైతు సమైక్య నాయకులు చంద్రశేఖర రెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో పాటు సమైక్య సభ్యులు బాలచంద్రుడు, శ్రీనివాసరెడ్డి, హుసేన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామాయణం చాలా మంచి గ్రంథము. హిందువులు వచ్చి రాముని యొక్క ఇదే మనం ఫాలో అవుతున్నాము. ఎక్కడ చూసా కూడా రాముని టెంపుల్ లేని
ఊరు లేదు. అటువంటి రాముడి వచ్చి అందరికీ ఇప్పుడున్న వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి ఈ మన వాల్మీకి విగ్రహాన్ని వచ్చి ఈరోజు మేము పూలదండ వేసి నివాళులు అర్పిస్తున్నాము. దీని గురించి వచ్చి మలేషియా నుంచి చాలా మంది హిందువులు, తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆన్లైన్లో చాలా మంది ఇచ్చేశారు. దాంట్లో మన మాతృభాష వాళ్ళు పాల్గొనమైంది. ఆ కవులు చాలా మందికి వచ్చి సర్టిఫికెట్లు వచ్చినాయి. వీళ్ళందరూ హిందూ స్కూళ్ళలో వచ్చి రామాయణాన్ని గురించి బాగా చెప్తున్నారు. రాముడు వచ్చి మనకు ఎప్పుడు రాముని భక్తి మనకు అవసరము. దాని గురించే చాలా మంది చెప్పారు. సినిమాలు కూడా మంచి మంచి లవకుస్ వచ్చాయి. ఈ విధంగా మనం ఎంతో రాము విగ్రహ అని చెప్పి మనకు చాలా మంది చెప్తున్నారు. రాము విగ్రహ ధర్మ, ఇది చాలా మంచిది. రాముని సీతను గురించి, లక్ష్మణుని గురించి ఆ చరిత్ర ఇస్తే ఏకపత్ని వేతం వచ్చి చాలా మంచిదని, నిజం ఎప్పుడు మాట్లాడాలని, సత్యమే జయతే అనేది ఉంది. ఈ విధంగా దీన్ని వచ్చి స్టూడెంట్స్ కూడా చెప్పడానికి వచ్చి టీచర్లు దీంట్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి. అందరూ కూడా రామాయణం వచ్చి ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోట సప్తాహం పెట్టాలి. మనకు తెలుసు జగి సహదేవుడు గారు దీని గురించి చాలా బ్రహ్మాండంగా చెప్తారు. మనం అందరూ విని రాముని మీద భక్తితో ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఆదికవి వాల్మీకి, ఆది కావ్యం రామాయణం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఒక చెట్టు మీద కోకిల రామ రామ అని పిలుస్తూ ఉంది అని రామాయణ కావ్యానికి ఒక మెరుగైన వ్యాఖ్యానం ఇచ్చారు పెద్దలు. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమ యత్కౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అన్నది వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన మొదటి శ్లోకం. ఒక వేటగాడు చెట్టు మీద ఉన్న రెండు క్రౌంచ పక్షులు జంటలో ఒక మగ పక్షిని తన బాలంతో కూల్చివేస్తే గిలగిలా కొట్టుకుంటున్న ఆ క్రౌంచ పక్షి యొక్క విషాద దృశ్యాన్ని చూసి అప్రయత్నంగా వచ్చిన మొట్టమొదటి శ్లోకం ఇది వాల్మీకి నోటి నుంచి. ఆ తర్వాత వాల్మీకి రామాయణం రాయటం జరిగింది. బ్రహ్మను గురించి తపస్సు చేసిన సందర్భంలో కోన్బస్విన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ దృఢవత అంటూ 16 గుణాలున్న ఒక వ్యక్తి ఈ లోకంలో ఇప్పుడు ఉన్నాడా అని బ్రహ్మను అడిగితే అతని గురించిన రామాయణానికి సంబంధించి శ్రీరాముని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 24,000 శ్లోకాలతో రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాసి మనకు అందించినాడు. అందులో అనేక కుటుంబ విలువలకు సంబంధించిన విషయాలను మనం తర్వాత చర్చించుకుందాం. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి సంబంధించి మన నంద్యాల మిత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని వారి చేత చక్కని ప్రశంసా పత్రాలు అందుకున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం కొనసాగించి మళ్ళీ మనం అందరం రామాయణాన్ని గురించి పునశ్చరణ చేసుకుందాం. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడిని. ఈరోజు రామాయణం మీద జరిగినటువంటి వెబినార్లో పాల్గొని మన టీచర్లు, మన నంది రైతు సమాఖ్య అనుసంధానంగా ఉన్న టీచర్లు ఒక సర్టిఫికెట్ని అందుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామాయణాన్ని వాల్మీకి గారు రచించినటువంటి రామాయణంలో ముఖ్యంగా సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలి, ఆ రోజుల్లో రాజు పరిపాలన చేసినాడంటే సుఖశాంతులతో ఉన్నారని, అది రామరాజ్యం అని, రామరాజ్యంలో వారానికి ఒక వర్షం పడేదని, రైతులు కూడా సుభిక్షంగా ఉండేవారని పెద్దలు చెప్తున్నారు. మరి రామాయణాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులా ఉండాలని, ఆడవాళ్ళు కూడా సీతమ్మలా ఓర్పుతో నేర్పుతో ఉండాలని చెప్పేసి మన సమాజంలో ఒక నానుడిగా రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని మన దేశము ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. అటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గత 25 సంవత్సరాలుగా పనిచేసిన 13 మంది మెడికల్ శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాధ్యులైన పద్మావతి మెడికల్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, కొత్తగా వచ్చిన పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు గారు వీరికి
ఎటువంటి రక్షణ లేకుండా కొత్త కొత్త జీవులతో ఇళ్ళని 50 ఏళ్ళు నిన్నని ఒక కుంటు సాగుతో ఇళ్ళను తొలగడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 60 నుండి 62 ఏళ్ళ వరకు పెంచారు ఈరోజు. మరి వీరేం పాపం చేశారు? వీళ్ళని ఎందుకు 50 ఏళ్ళనే తొలగడం? వీళ్ళు ఏమన్నా ఎటువంటి పని చేయలేరా? పొద్దున లేచామంటే సాయంకాలం వరకు ఇక్కడ హాస్పిటల్ శుభ్రం చేసుకుంటూ ఈరోజు రోగులు బాధలను చూసి రోగులను శుభ్రం చేసి వాళ్ళని పంపిస్తున్నారు. అలాంటి రోగాలను నివారణ చేసిన ఈ శానిటరీ కార్మికులను ఈరోజు తొలగడం సిగ్గుచేటని చెప్పేసి ఏఐటీసీ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఈయన వెంటనే విధుల్లోకి తీసుకొని ఈయన తొలగించాలనుంటే 6 నెలలు కావచ్చుంది. 6 నెలల జీతం వేసి ఈయనని తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన చేస్తాం. మరియు రేపు చలో అమరావతి 16వ తేదీ ఉంది, డిఎంఏ ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ పనిచేసే వర్కర్ను నేను. నా పేరు తులసమ్మ. మేము 7 నెలలు అవుతుంది మమ్మల్ని పనిలోంచి తీసేసి కాంట్రాక్టు. కాకపోతే 50 ఏళ్ళని తీసేసినాడు. ఏం సార్ మా పరిస్థితి అని మేము భాస్కర్ నాయన్ని అడిగినాము. వచ్చింటే నంద్యాల హాస్పిటల్కి వచ్చింటే, లేదమ్మా మీరు ఎక్కడ తీసేయకపోతే నేను పెట్టుకుంటానని అన్ని మాట ఇచ్చిపోయినాడు. మేము చుట్టుకొని అడుక్కున్నాము, ఏర్చి చెప్పిపోయినాడు. వాళ్ళ కొడుకు ఈరోజు వచ్చినాడు. ఈరోజు ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఈరోజు 13వ తారీఖు శనివారం నాడు వచ్చినాడు. వచ్చి సార్ మా పరిస్థితి ఏంది సార్ అని మేము అడుక్కుంటే, మీరు కావట్టింటే కోర్టులో చూసుకో, మాకు చంద్రబాబు నాయుడు మాకు తెలుసు, మీరు ఎక్కడికి పోయినా మిమ్మల్ని తీసుకునేటోళ్ళు లేరన్నారు. తల్లి భువనేశ్వరమ్మ, మీరు మాకు పెట్టారా నైనా? చంద్రబాబు సార్ మీకోసం మేము ప్రాణాలైనా తీసుకోగలిగే అంత ఉన్నాం మేము. కానీ మీరు వచ్చి మాకు కడుపు కొడుతున్నారంటే మేము మిమ్మల్ని అడుక్కోవాలా, కాంట్రాక్ట్ని అడుక్కోవాలన్నా, దారిన పోయే బిచ్చగాళ్ళని అడుక్కోవాలా మా పని మాకు పెట్టమని? ఏంది పరిస్థితి మాది భాస్కర్ సార్? మాది ఇట్లా పరిస్థితులు సార్, మా పరిస్థితులు బాగలేవు. మేము 6 నెలల రోడ్ల మీద పడినాం సార్. చంద్రబాబు సార్ మమ్మల్ని కరుణించి మమ్మల్ని కాపాడేటోళ్ళు మీరే సార్. మాకు పెట్టాల్సిన వాళ్ళు మీరే సార్. ఓటేసి గెలిపించుకునేందుకు సార్ మాకు ఈ న్యాయము అన్యాయము న్యాయము అన్యాయం 2 జరిగినాయి సార్. న్యాయం చేస్తే నువ్వు న్యాయం చేసినట్టు, లేదంటే అన్యాయం చేసినట్టే పేదవాళ్ళం సార్. మా పరిస్థితి చూడండి అమ్మ భువనేశ్వరమ్మ, మా పరిస్థితి చూడరమ్మా. మాకు భర్త లేని వాళ్ళం ఉన్నాం మేము హాస్పిటల్లో. మేము బాత్రూమ్ లెట్రిన్లు కడుక్కునేటోళ్ళము. కరోనా టైంలో వాళ్ళ పిల్లలు ఇడిచిపెట్టిపోతే తల్లిదండ్రులను, మా పిల్లలను మేము గుర్తించకుండా వాళ్ళని చేసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి ఇన్ని సేవలు చేసి పంపించే మేము ఈ పొద్దు కనుకరించలేకున్నారా? మేము గుర్తు రాలేదా? మేము ఓటు వేయలేదా మీకు? అంటే మేము ఓటు వేయకపోతే మీరు గెలిచినారా సార్? మీరు అది మేము అడుక్కుంటున్నాం సార్. మాకు ఖచ్చితంగా పని కావాలి సార్. పని ఇవ్వకపోతే మేము ఈయన్నే సావనైనా చస్తాము. మేము ఖచ్చితంగా సావనైనా చస్తాం. మాకు పని కావాలి, పని కావాలి. మాకు పెట్టరి చంద్రబాబు నాయుడు సార్, భువనేశ్వరమ్మ, లోకేష్ సార్ అందరికీ మేము దండ పెట్టి అడుగుతున్నాం సార్. మాకు పని కావాలి, మాకు పని కావాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ నంద్యాల నియోజకవర్గంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఓటర్లు బిఎల్ఓలకు సహకరించి వారి ఓటును మ్యాపింగ్ చేయించుకోవాలని నంద్యాల అర్బన్ తహసీల్దార్ సత్య శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు బిఎల్ఓలతో నేడు సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలను తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక. అదేంటంటే ఎస్ఐఆర్ సంబంధించి 2002, 2025 ఓటర్ లిస్టుకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో మ్యాక్సిమం 75% వరకు మ్యాపింగ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 25% మ్యాపింగ్ ప్రక్రియ
పెండింగ్గా ఉన్నది. అందులో భాగంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు 2002వ సంవత్సరంలో ఎక్కడ ఏ ఓటర్ లిస్టులో ఉన్నారు అనే సమాచారాన్ని తెలియజేసి మా బిఎల్ఓలందరూ ఫీల్డ్ లెవెల్లో మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు. అందుకు మీరందరూ ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క ఓటర్ల జాబితా వివరాలను మా బిఎల్ఓలకు తెలియజేసి మీ ఓటర్ లిస్ట్ నందు నమోదు ఎస్ఐఆర్ నందు మ్యాపింగ్ ప్రక్రియను మీరు సహకరించి మీ ఓటును పరిశీలించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు మా బిఎల్ఓలకు సహకరిస్తారని కోరుకుంటూ అందరినీ విన్నవించుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల నియోజకవర్గకు సంబంధించి సూపర్వైజర్లకు అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా రేపు అంటే శనివారము ఆదివారము స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ప్రతి బిఎల్ఓ ప్రతి సూపర్వైజరు ఫీల్డ్ లెవెల్లో విధులు నిర్వహిస్తూ సెలవు అనేది మర్చిపోయి సెలవు ఉన్నా కూడా మీరు ఫీల్డ్ లెవెల్లో ఉంటూ విధులు నిర్వహించవలసిందిగా తెలియజేయడమైనది. కాబట్టి ఇది అందరూ బిఎల్ఓలు మరియు సూపర్వైజర్లు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి మా బిఎల్ఓలకు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది దేవస్థానంలో ఇటీవల 2 బైక్స్ దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు మేరకు చేపట్టిన దర్యాప్తులో భాగంగా శుక్రవారం మహానంది మండలం నందిపల్లి గ్రామం వద్ద 4 మోటార్ సైకిల్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని ఏఎస్పీ మందాజావలి ఆల్ఫోన్స్ తెలిపారు. వీరి వద్ద నుండి 4 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ మంత్ 9th మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ మహానంది టెంపుల్ వెనక గేట్ దగ్గర 2 బండ్లు పార్క్ చేసి ఉంటే మోటార్ సైకిల్స్, ఆ 2 థెఫ్ట్ అయ్యాయని మాకు 9th కంప్లైంట్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశాము. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు టీమ్స్ ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేయించారు. చేయించినప్పుడు మాకు కొంతమంది ఫొటోస్ అవి వచ్చాయి. వాటిని బట్టి సీసెస్ వాళ్ళతో కూడా సంప్రదించి టీమ్స్ ఫామ్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ముద్దాయిల్ని. అట్లాగే ఈరోజు 12th నందిపల్లి మెట దగ్గర ఈ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 మెంబర్స్ నంద్యాల 3 టౌన్లో అట్లాగే ఆళ్ళగడ్డ టౌన్లో కూడా చెరొక బైక్స్ టెస్ట్ చేశారు. అవి కూడా రికవర్ చేసాం. మొత్తం 4 బైక్స్ మహానంది టెంపుల్ దగ్గర చేసింది, ఆళ్ళగడ్డ దగ్గర చేసింది అండ్ నంద్యాల 3 టౌన్ దగ్గర చేసిన బైక్స్ మొత్తం 4 బైక్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ మారు తాళాలు అంటే డూప్లికేట్ కీస్ యూజ్ చేసి ఎక్కడన్నా పార్క్ చేసిన బైక్స్ ఓపెన్ చేసి వాటిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ బైక్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం 2,70,000 ఉంది. అండ్ ఈ ముద్దాయిల వివరాలు ఇట్లా ఉన్నాయి. A1 వచ్చేసి గోపినాయక్, ఇతను నంద్యాల వాసి. అండ్ A2 మేనుగ రాజు, ఇతను ఎన్జిఓస్ కాలనీలో ఉంటాడు. దొడ్లగాళ్ళ ప్రకాష్, ఇతను బోస్పాడ్లో ఉంటున్నాడు. అండ్ షేక్ సాబిర్, ఇతను దేవనగర్లో ఉంటున్నాడు. ఈ 4 కూడా ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ పనులకి పాల్పడుతున్నారు. సో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి కూడా తరలిస్తాము. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి నాయకులను యూనివర్సిటీ నుండి తొలగించడం అత్యంత బాధాకరమని డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ను ఇండియా చైనా బార్డర్లా మార్చేశారని ఆయన విమర్శించారు. తొలగించిన విద్యార్థి నాయకులను వెంటనే తిరిగి చేర్చుకోకపోతే రాయలసీమ యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై
వీసీ అరాచకాలపై పోరాడుతున్న ఆర్పీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని షేక్ రియాజ్ డిమాండ్ చేశారు. అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ను యూనివర్సిటీ నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థుల సంక్షేమం కోసం ఉద్యమిస్తున్న వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. రాయలసీమ యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అవినీతిని బయటకు తీయాలని కోరినందుకు విద్యార్థి నాయకులను తొలగించడాన్ని సహించేదే లేదని, వారిని వెంటనే యూనివర్సిటీలోకి తీసుకోకపోతే రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీని ముట్టడి ఖాయమని హెచ్చరించారు. ఏదైతే నిన్నటి దినమున రాయలసీమ యూనివర్సిటీలో అక్కడ చదివేటువంటి ఇద్దరు విద్యార్థి నాయకులను అక్కడ ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుకు కావాల్సినటువంటి సప్లీల మీద, అదేవిధంగా స్పెషల్ సప్లీ నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే అధికారులను దూషించినారని చెప్పి విద్యార్థి నాయకులు సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం విద్యార్థి నాయకుల ఫలితంగానే రాయలసీమ యూనివర్సిటీ ఏర్పడింది. రాయలసీమ యూనివర్సిటీ భూములు అనేక రకాలుగా కనుమరుగైతా ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో ఫీజులు అయితేమి, బీడీ కాలేజీల గందరగోళం అయితేమి, రాయలసీమ జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులు, చదువుతున్నటువంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం. ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం పరంగా ఈరోజు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం అనేది ఏ విధంగా పోతా ఉంది అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. ముఖ్యంగా ఇదే రాయలసీమ యూనివర్సిటీలో గత వీసీ అయితేమి, ఇప్పుడున్న వీసీ అయితేమి లక్షల రూపాయల డబ్బులు, విద్యార్థి డబ్బులు సాహా చేస్తున్నారు లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు చూసుకుంటే యూనివర్సిటీలో ఏదైనా ప్రొవిజన్కి అప్లై చేస్తే 1000-1500 రూపాయలు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో 2500 నుంచి 5000 వరకు ఈరోజు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు వసూలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఈ రాయలసీమ జరుగుతున్న కుంభకోణం మీద, బీడీ కాలేజీల కుంభకోణం మీద, డిగ్రీ కాలేజీల కుంభకోణం మీద రానున్న రోజుల్లో ఈ యొక్క డేటాను మొత్తం మేము తీసుకుపోయి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకొని పోతాం. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం. మీరు సస్పెండ్ కాదు, కేసులు కాదు, అరెస్టులు కాదు, ఏ విధంగా మీరు తీసుకోకండి. మేము దగ్గర నుండి పోరాటం చేస్తూ ఉంటాం. విద్యార్థుల కోసము, విద్యార్థుల నాయకులుగా మేము పోరాటం చేస్తూ ఉంటాం. ఏదైతే ఏ ఒక్క విద్యార్థికి నష్టపోయినా కూడా రాయలసీమ యూనివర్సిటీలో మేము పూర్తి స్థాయిలో విద్యార్థి నాయకులుగా మేము రాయలసీమ యూనివర్సిటీలో జరిగే అవినీతి అక్రమాలను అంతు తెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీరు గనక విద్యార్థులు చెప్తున్నట్టు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో తీసుకోకపోతే రానున్న రోజుల్లో రాయలసీమ యూనివర్సిటీ ఇదే నంద్యాల నుంచి, ఇదే కర్నూలు నుంచి మేము పూర్తి స్థాయిలో ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే నిన్నటి రోజు రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులని సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు పోరాట ఫలితంగా ఎప్పుడో అనంతపురం వెళ్ళాల్సిన యూనివర్సిటీకి మనము విద్యార్థుల పోరాట ఫలితంగా ఈరోజు రాయలసీమ యూనివర్సిటీ అనేది కర్నూలు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అటువంటి రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నటువంటి అవకతవకలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రతి కాలేజీకి, బీఈడి కాలేజీలు అయితే, డిగ్రీ కాలేజీలు ఏమో పర్మిషన్లు ఇవ్వాలంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. అనవసరమైన పర్మిషన్లు ఎక్కువ ఇస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ప్రశ్నించినటువంటి విద్యార్థి సంఘ నాయకులను మీరు ఈరోజు సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే రాయలసీమ యూనివర్సిటీకి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కొంతవరకే యూనివర్సిటీ కట్టడం జరిగింది. కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమకు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కబ్జా గురి కావడం జరిగింది. ఆ కబ్జా గురి అయిన స్థలాన్ని ఎందుకు మీరు రికవర్ చేయలేకపోతున్నారు? ఇవన్నీ మీ యూనివర్సిటీకి సంబంధించి మీ వైస్ ఛాన్సలర్ గారు కానీ మీరు కానీ ఉన్నారా అనేది మాకు చాలా సంకోచమితమైనటువంటి విషయం. విద్యార్థి సంఘ నాయకులు వీటన్నిటిని ప్రశ్నిస్తే మీరు ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విద్యార్థి సంఘ నాయకులు ఎందుకు అక్కడ ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీలో ఎవరు చదువుకుంటారు?
బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుతూ ఉంటారు. అటువంటి విద్యార్థులు అక్కడ ఉండి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ మీరేం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని 2500 ఫీజులు కట్టించుకొని ప్రొవిజనల్ ఇవ్వాలంటే 2500 ఫీజు ఖచ్చితంగా కట్టాలంటున్నారు. అదే ఒక విషయం అయితే వాళ్ళు ఫెయిల్ అయినైతే సపరేట్గా సప్లైన్స్ పెట్టమని అడుగుతూ ఉంటే వాళ్ళ విద్యాసంఘ నాయకులు ఎందుకు మీరు సస్పెండ్ చేస్తున్నారు? సరే, ఇది ఇలాగే ఉంటే ఇలాగే కొనసాగితే మేము రాయలసీమ యూనివర్సిటీని ఖచ్చితంగా ముట్టడిస్తామని మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. ఇది ఏదైతే రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అయితేనేమి, అక్కడ జరుగుతున్న అవతవకం అయితేనేమి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్తామని మేము ఈరోజు విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు నాగసారి సుంకన్న, నేషనల్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా రామాయణం వర్తమాన సమాజం ప్రసంగ కార్యక్రమం. మహానందిలో శాస్త్రోక్తంగా నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు. మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్, వాహనాలు స్వాధీనం, రిమాండ్కు తరలింపు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసిన శానిటేషన్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలకు ఓటర్లు సహకరించి ఓటును మ్యాపింగ్ చేయించుకోవాలని కోరిన తహసీల్దార్ సత్యశ్రీనివాసులు. రాయలసీమ యూనివర్సిటీ ముట్టడికి విద్యార్థి సంఘాల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.